హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తాజాగా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలతో భేటీ కావడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. మొన్న జరిగిన ఏపీ ఎన్నికల్లో ఎంతో నమ్మకంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జనసేనపై నమ్మకంతో 21 మంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తే 21 మంది ఎమ్మెల్యేలను గెలిపించడం జరిగింది. అలాంటిది అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే కొందరు జనసేన పార్టీ ఎమ్మెల్యేల పైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కంప్లైంట్ పోయినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆ ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మీరు పార్టీకి ఎంత రాయలైనా సరే కానీ, మీరు పార్టీ కోసం ఎంతగా పని చేసినా కానీ నేను అవి ఏవి చూడము. మిమ్మల్ని ప్రజలు గెలిపించారు. మీరు కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టి దందాలు చేస్తూ రౌడీజం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదు. వారిని పార్టీ నుండి బహిష్కరిస్తాను అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు, మంత్రులు దందాలు, రౌడీయిజంకి పాల్పడిన కారణంగానే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అంత ఘోరమైన ఓటమి వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం జరిగింది. అది చూసి కూడా మీరు ఈ విధంగా ప్రవర్తిస్తే మీతో పాటు పార్టీకి కూడా ఎఫెక్ట్ అవుతుంది. ప్రజలు మన పైన పెట్టుకున్న నమ్మకాన్ని మనం నిలబెట్టని వాళ్ళలాగా మిగిలిపోతాము అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారంలో ఉన్న ఏ ఎమ్మెల్యే కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎలాంటి తప్పు చేసినా కానీ నేను కావచ్చు, సీఎం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వారిని క్షమించే పరిస్థితే లేదు. అవసరమైతే నా రక్త సంబంధాన్ని నేను వదులుకునే రకం. అలాంటిది మన పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు తప్పు చేస్తే నేను ఏ విధంగా క్షమిస్తానో ఆలోచించండి. ఇప్పటికైనా ఇలాంటివన్నీ పక్కకు పెట్టండి. మీరు చేస్తున్నారని కాదు, కానీ మీ పేర్లు చెప్పుకొని మీ నియోజకవర్గాల్లో దందాలకు పాల్పడుతున్నట్లు నాకు కంప్లైంట్స్ రావడం జరిగింది. మీ అనుచరులను కావచ్చు, మీ పేరు చెప్పుకొని అలా చేస్తున్న ఏ వ్యక్తి అయినా సరే కానీ వాళ్ళని లైన్లో పెట్టుకొని వాళ్ళు అలాంటి పనులు చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది అని మొదటిసారి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయితే ఇదే తప్పు మరొకసారి రిపీట్ అవుతే మాత్రం స్ట్రాంగ్ యాక్షన్ మాత్రం జనసేన పార్టీ తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఇదే విషయాన్ని జనసేన పార్టీ కీలక నాయకులకు ఆ బాధ్యతలు అప్పచెప్పినట్టు తెలుస్తుంది. మొత్తానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పైన నమ్మకం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏదైతే జనసేన పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించారో అదే విధంగా జనసేన అధినేత ముందుకు వెళ్తున్నారు. ప్రజలను ఇబ్బంది పెడితే సొంత పార్టీ నాయకుల్ని కూడా సస్పెండ్ చేయడానికి ఏ మాత్రం వెనుకడుగు వేయను అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు తెలిపారు.